మనందరం ఏమనుకుంటాం, డబ్బులున్నోళ్ళు మస్తు హ్యాపీగా ఉంటారు, మనం డబ్బులు లేకనే హ్యాపీగా లేవనుకుంటాం కదా. వాళ్ళకు ఉన్నన్ని కష్టాలు ఈ దునియా మీద ఎవ్వరికి ఉండవు. ఏంటి చెప్పన్నా, ఒక మంచి కార్లో పోతూ ఉంటే ఏదైనా ఫుడ్ నచ్చి తిందామా అని మంచిగా ఉంటుంది ఇక్కడ ఫుడ్ అని అన్నారు అనుకో, హెచ్చి ఇంకక్కడ తింటావా, మా డాడీ చూస్తే నన్ను ఏం లేక నేను తినను అక్కడ పానీపూరి ఇంత గలీజ్గా చేస్తారు వాళ్ళు, నేను తినను. నువ్వు తింటావా, తింటే నువ్వు తినేసేవే, నేను తినను అని అంటారు. కథం దానికి ఈమె అన్నాక ఆమె తినబుద్ధి అవుతుందా? తినబుద్ధి కాదు. నీళ్ళు మింగేసి సపడే కూర్చున్నాడు. పుష్కన ఏదన్నా ఖాళీ నడకన నడుచుడు సైకిల్ దొక్కడో చేసిండు అనుకో, నడితేనేమో ఏమైంది మేడం కార్లో పోతలేరు, ఇవాళ ఏమైంది, కార్కి ఏమైనా ప్రాబ్లమా, అది ఏదని అడుగుతారు. సైకిల్ దొక్కిలే అనుకో ఉన్నోళ్ళు, ఇక వాళ్ళను కార్లలో తిరిగాయని పైసలు ఉన్నాయి వాళ్ళకేం లేకనా పిసినారులు వాళ్ళు, అబ్బో పెట్రోల్కి ఇంత ఒడవద్దు కాదు అని మాట్లాడుకుంటారు. సైకిల్ అడ్డుపోవడే లేటు అయిపోతుంది. ఇంకా వాళ్ళు ఒక ఫంక్షన్ పోయినరు అనుకో, కాళ్ళు గుంజుతాయి, బాగా కుర్చీలో కూర్చుంటాయి, ఇట్లా మంచిగా పెట్టుకొని కూర్చుంటారు. వాళ్ళు ఎక్కడన్నా కూర్చోవద్దు, వాళ్ళు రిచ్ కదా. ఇట్లా కాళ్ళ మీద కాలు వేసుకొని చేతిలో సెల్లు పట్టుకొని నైస్ ఉండాలి. కాళ్ళు ఏమో జువ్వ గుంజుతాయి పాప వాళ్ళకు. మీదికి పెట్టుకున్నామంటే జనాలతోటి బాధ. ఇక పెరుగన్నం గడ్డ పెరుగు వేసుకొని తింటారు. మంచి మంచి ఐటమ్స్ ఉంటాయి. ఫంక్షన్ ఫుడ్డే కదా, ఇంట్లో ఎంత తిన్నా ఇక తింటా అంటే నమస్తే మేడం అంటాడు. నాకడైతే వాళ్ళకి లోపల ఏముంటుంది, మంచిగా పెద్ద పెద్ద బుక్కలు పెట్టుకొని మంచిగా టేస్ట్గా అని నవలాలని ఉంటుంది, కానీ నవలలేరు. ఇక పెరుగన్నం దగ్గరకు వస్తే ఎంత బాగుంటుంది, గడ్డ పెరుగు ఇట్లా నాకాలనిపిస్తుంది. కానీ పాపం వాళ్ళు చేయలేరు. అది ఎంత కష్టం చెప్పు. మనకున్నాయి ఎన్ని కష్టాలు, నచ్చినట్టు ఉంటాం, నచ్చినట్టు బతుకుతాం. మనకంటే ఇంకా నచ్చినట్టు బతికేటోళ్ళు ఇంకా గ్రేటు. గంతే.